రైట్, చూసారు కదా పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో భారతదేశంతో పోరాటం కష్టమని అర్థమైపోయి బెదిరింపు చర్యల కంటే భయపడిపోతామేమో అనే దాంతో మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అవసరమైతే మేము భారత్ కోసం వాటిని వాడతామంటే దానికి సంబంధించి మాట్లాడారు. న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయా మీ దగ్గర? ఏం చేస్తారు? సామాన్య ప్రజలను అటాక్ చేసి హత్య చేశారు. ఇప్పుడు ఇక్కడ నేషన్ ఎప్పుడూ సైలెంట్గా ఉండదు, దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ రిలీజియన్ ఏంటి అని అడిగి అక్కడ ఉన్న ప్రజల్ని చంపేస్తారా? మీకు ఐసిస్కి తేడా ఏంటి? అసలు మీ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు? తమ దేశంలోకి అక్రమంగా చొరబడి దాడులు చేస్తుంటే మేమందరం ఊరుకుంటూ ఉండాలా? ఊరుకునే ప్రసక్తే లేదు, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అంతేకాదు ఆ దేశ నేతలు ఐసిస్ ఉగ్రవాదులతో సమానం అని చెప్పారు. తన చేష్టలతో పాకిస్తాన్ భారత్ కంటే 50 ఏళ్ళు వెనుకబడ్డది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, భారతదేశానికంటే ఒక రోజు ముందు స్వతంత్రం వచ్చినా కూడా పాకిస్తాన్ ఈరోజు అడుక్కుంటోంది.